అదేవిధంగా కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ అయితే కొనసాగుంది. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా మంత్రులు తీసుకున్నటువంటి ఈ పురపాలిక ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం చాలా స్పష్టంగా చాలా ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్ తో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ, మధిర మున్సిపాలిటీ పైన అందరూ కూడా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే మంత్రులు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు ఉండడంతో అటు ప్రజా పాలనకు సంబంధించి మొదటి నుంచి విస్తృత ప్రచారం చేసినటువంటి మంత్రుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మంత్రుల యొక్క కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులను కూడా ఏర్పాటు చేసింది. సో వారి ప్రభావం కావచ్చు, వారి పనితీరు ఈ రిజల్ట్ పై చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక్కొక్కరిగా కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఐడి కార్డ్ ధరించిన తర్వాత వారి యొక్క మొబైల్ ఫోన్ కావచ్చు ఎటువంటిది లోపలికి అనుమతి చేయమని చెప్పి స్పష్టంగా పోలీసులు చాలా పకడ్బందీగా ఆదేశాలను కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 7 మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 116 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 5 మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి 116 వార్డుల ఓట్ల లెక్కింపు గాను మొత్తం 59 టేబుల్లు ఏర్పాటు చేశారు. 59 టేబుల్లకు ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్ తో పాటు 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, అదేవిధంగా మరొక సహాయకుడు కూడా ఉంటారు. దాదాపు ప్రతి టేబుల్ పై 2 వార్డుల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు మధిర మున్సిపాలిటీలో చాలా పెద్ద ఎత్తున పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంతరాలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు తప్పకుండా ముందస్తుగా పోలీస్ సిబ్బంది మాత్రం చాలా స్పెషల్ ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 116 ఓట్ల లెక్కింపు కొనసాగబోతుంది. 59 టేబుల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 31 వార్డుల కౌంటింగ్ గాను 16 టేబుల్ ఏర్పాటు చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డుల కౌంటింగ్ కు మొత్తం 12 టేబుల్, మధిర మున్సిపాలిటీలో 22 వార్డులకు 11 టేబుల్, వైరా మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను మొత్తం 10 టేబుల్ ఏర్పాటు చేశారు. కల్లూరు మున్సిపాలిటీలో కూడా 20 వార్డులకు 10 టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ పై దాదాపు 2 వార్డుల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఒక రౌండ్ లో ఒక వార్డు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి 15వ వార్డు ఇప్పటికే కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకోగలిగింది. మొత్తానికి కాంగ్రెస్ ఇప్పటికే బోని కొట్టింది. ఒక స్థానం కాంగ్రెస్ ఖాతాలో కూడా జమ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రస్తుతం సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపుతో పాటు కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసిన తర్వాత దాదాపు ఒక్కో రౌండ్ కు గంటకు పైగా సమయం పడుతుందని చెప్పి ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. కాకపోతే కొత్తగూడెం కార్పొరేషన్ లో మొత్తం 60 వార్డుల ఓట్ల లెక్కింపు కారణం మొత్తం 60 టేబుల్ ఏర్పాటు చేశారు. సో ఒకే రౌండ్ లో కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా మొదలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి తర్వాత సాధారణ ఓట్లను లెక్కిస్తామని చెప్పి ప్రస్తుతం ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున భద్రత, పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద సెక్షన్ 163 కూడా అమలు చేస్తున్నామని చెప్తున్నారు. అటు 2 జిల్లాల కలెక్టర్లు, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్షెట్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా ఎప్పటికప్పుడు లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి స్థాయిలో పరిస్థితి నుంచి సమీక్షిస్తున్నారు. ఆరా తీసినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోటీ అయితే నెలకొంది. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేసింది. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అదేవిధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుతో పాటు రాజ్యసభ సభ్యులు వదిరాజ రవిచంద్ర విస్తృతంగా పర్యటించారు, ప్రచారం నిర్వహించారు. అటు ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కాంగ్రెస్ అనైతిక విధానాలను కూడా ప్రజలు ఎండగట్టే ప్రయత్నం చేయగా, అటువైపు కాంగ్రెస్ మాత్రం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని, తాము అమలు చేసినటువంటి హామీలను పూర్తిగా ప్రామాణికంగా తీసుకునే ఓటు హక్కును పూర్తి స్థాయిలో తమకు వేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కూడా విస్తృత ప్రచారం నిర్వహించారు. మంత్రులతో పాటు కీలకమైనటువంటి నేతలంతా కూడా దాదాపు అవిశ్రాంతంగా శ్రమించి విస్తృత ప్రచారం అయితే నిర్వహించారు. చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని కూడా కొన్ని సర్వే సంస్థలు అయితే వెల్లడించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లోనే ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఓవర్ టు యు కళ్యాణ్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకసారి మనం చూస్తే కనుక కాంగ్రెస్కి మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే పోలింగ్ కౌంటింగ్కి సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్, ఇటు కౌంటింగ్ సిబ్బంది అలాగే ఇటు పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన ఏజెంట్స్ అందరూ కూడా ప్రస్తుతానికి అక్కడ చేరుకుంటున్నారు. మొదటగా ఇటు 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్స్ని లెక్కించిన తర్వాత ఎర్లీ ట్రెండ్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఎర్లీ ట్రెండ్స్ ఇటు ఉదయం 10 గంటల సమయానికల్లా మొదటి రౌండ్స్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు డిప్యూటీ సీఎం అలాగే ఇటు మంత్రులున్న మున్సిపాలిటీలు కావచ్చు, మంత్రులున్న జిల్లా అని కూడా అనుకోవచ్చు. సో మొత్తం మీద అక్కడ కాంగ్రెస్ హవా చూపెట్టబోతుందా, ఇటు డిప్యూటీ సీఎం కానీ మిగతా మంత్రుల హవా చూపెట్టబోతుందా, మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇటు కరీంనగర్ నుంచి ఒకసారి మనం చూస్తే లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కరీంనగర్ నుంచి ఒకసారి మనం చూస్తే కనుక ఇటు చొప్పదండి
చొప్పదండితో పాటు ఇటు జమ్మికుంట ఈ మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే కొంత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో చూస్తే కొంచెం టెన్షన్స్ కూడా మనం చూడొచ్చు. ఇటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కానీ అలాగే ఇంకో పక్కన రాజకీయాల